హాయ్ వెల్కమ్. మన మెగా నైన్ ఛానల్ ద్వారా ఇప్పటివరకు మనం ఎంతోమంది కళాకారులని అలాగే చిన్నారులని వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ కూడా మంచి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మన స్టూడియోకి సింగింగ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఫీల్డ్లో ఉన్నారు ప్రముఖ సింగర్ మరియు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ సితారా గారు వచ్చేస్తున్నారు. సితారా అనేటువంటి ఆవిడ నిక్ నేము, ఆవిడ అసలు పేరు అరుణ్ గారు ఇచ్చారు. ఆవిడ ఏంటంటే మ్యూజిక్ టీచర్ కూడా ఆవిడ, అలాగే ఇన్స్ట్రుమెంట్ కూడా ప్లే చేస్తుంటారు. అలాగే ఎంతోమంది చిన్నారులకు కళాకారులని కూడా వారి యొక్క సంస్థ ద్వారా తీర్చిదిస్తున్నారు. వారికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది, వారికి ఒక స్టూడియో కూడా ఉన్నది. వారు ఏంటంటే ఎంతోమంది స్కూల్స్ కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, అలా ఇంకా అంటే ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ కూడా సంగీత శిక్షణ అనేటువంటిది ఇస్తూ వస్తున్నారు. ప్లస్ సితారా అనేటువంటి చాలా అద్భుతంగా కూడా వాయిస్తారు అనమాట. అలాంటి వ్యక్తిని మన ఛానల్ ద్వారా మనం పరిచయం చేయబోతున్నాం. మేడం గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్ మెగా నైన్ ఛానల్, అవర్ స్టూడియో ఆల్సో. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గురించి అలాగే మీరు ఇప్పటివరకు ఏం చేశారు, మీ యొక్క డీటెయిల్స్ గురించి క్లుప్తంగా మా యొక్క ఛానల్ మీరు తెలియజేయండి. ఓకే అండి, నా పేరు వచ్చి అరుణ అండి. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. చిన్ననాటి నుంచి కూడా ఎంతో ఎదురు చూశాను. నాకు చిన్నతనంలో దొరకలేదు, కానీ పాటలు వింటూ ఉండేదాన్ని, పాడుతూ ఉండేదాన్ని. ఈ విధంగా నాకు ఎంఎస్సి బీఈడి వరకు కోర్స్ చేశానండి. తర్వాత ఇప్పుడు ఫర్దర్గా మ్యూజిక్ కోర్సులో కూడా నేను జాయిన్ అయ్యాను. లైట్ మ్యూజిక్ డిప్లొమా కంటిన్యూషన్ అయిపోయింది, డిస్టింక్షన్ వచ్చాను. ఇప్పుడు కూడా ఇంకో యూనివర్సిటీలో ఫర్దర్ కోర్స్ చేస్తున్నాను మ్యూజిక్లో. అదేవిధంగా నేను ఏదైతే కోల్పోయానో నా చిన్ననాటి నుంచి నా ఏజ్ పిల్లలకు నాలాంటి శ్రద్ధ ఉన్న వాళ్ళకి చక్కగా సంగీతంలో బోధన చేసి వాళ్ళని కూడా ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని నా ఈ లక్ష్యం అండి. నేను కూడా అవకాశం వస్తే సింగింగ్కైనా రెడీ, టీచర్స్ని రెడీ చేసి వాళ్ళ లక్ష్య సాధనలో వెనకుండడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. టీచర్ గారు, మేడం గారు, ఇప్పటివరకు కూడా మీరు ఏమేమి కోర్సులు నేర్చుకున్నారు? అంటే ఉదాహరణకి అది గాత్రం కానివ్వండి, రాగం కానివ్వండి, అలాగే చాగరాయి గుర్తులు, అన్నమయ్య కీర్తనలు, అలాగే పురంధరదాస్ కీర్తనలు, ఇలాగే మీరు ఏమేమి వాటిలో మీరు ప్రతిభను గడించారు? అలాగే మీరు చిన్నారులకు ఏమేమి నేర్పుతున్నారు? మీ దగ్గర ఏమైనా సర్టిఫికేట్ ఉన్నాయా? వీటి గురించి మా యొక్క ఛానల్ వ్యూవర్స్కి కొంచెం క్లుప్తంగా తెలియజేయండి. నేను సర్టిఫికేట్ కోర్స్ చేశానండి. అండ్ లైట్ మ్యూజిక్ డిప్లొమాలో లలిత సంగీతం చేశాను. ఇప్పుడు కర్ణాటక సంగీతం BA చేస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ ఆంధ్ర మహిళా సభలో చేస్తున్నానండి. సో పిల్లలకి కూడా ఈ బేసిక్స్, ప్రాథమిక శిక్షణ బేసిక్స్ నుంచి మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ అయితే ఎలా వాళ్ళు ABCD నుంచి స్టార్ట్ చేస్తామో, సంగీతంలో కూడా ఈ బేసిక్స్ అనేది దగ్గర నుంచి నేర్పిస్తూ వాళ్ళు ముందు ఫర్దర్గా ఎంత నేర్చుకుంటానంటే నేను ఎంత సబ్జెక్ట్ అయితే నేర్చుకున్నానో వాళ్ళలో కూడా అంత చైతన్యం తీసుకురావాలి, అంత బాగా పర్ఫెక్ట్గా తయారు చేయాలన్నది నా లక్ష్యం. ఓకే, ధన్యవాదాలండి. అలాగే మీరు ఇప్పటివరకు కూడా ఎంతమంది చిన్నారులను, కళాకారులను తీర్చిదిద్దారు? అలాగే మీ యొక్క యాంబిషన్ ఏమిటి? మీ యొక్క టీచింగ్ సమయం ఏంటి? ఏ సమయంలో మీరు ఫ్రీగా చిన్నారులకు శిక్షణ ఇస్తారు? అవన్నీ కూడా క్లుప్తంగా మా యొక్క మెగా నైన్ ఛానల్ వ్యూవర్స్కి కొంచెం క్లుప్తంగా తెలియజేయండి. 2 years బ్యాక్ అయితే అండి అమ్మ సాంగ్ ఫేమస్ అయింది కదా, ఆ సాంగ్ మీద నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఒక కాంపిటీషన్ పెట్టారనమాట. నా స్టూడెంట్స్ని తీసుకొచ్చాను. అమ్మ పాడే జోలపాట సాంగ్ ట్రెండ్ అయిన సాంగ్ నా స్టూడెంట్స్ పాడించాను. నా స్టూడెంట్స్కి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మీ యొక్క గానామృతాన్ని, మీ యొక్క కంఠాన్ని అంటే మధురమైనటువంటి స్వరాన్ని కూడా క్లుప్తంగా అంటే ఒక పల్లవి చరణం పాడి మా యొక్క మెగా నైన్ ఛానల్ ప్రేక్షకులకు కొంచెం తెలియజేయండి. వారు కూడా ఎంతో కుతూహలంతో తహతహలాడుతున్నారు మీ యొక్క గానామృతాన్ని ఆస్వాదించడానికి. పెట్టుకొని ఎవరి ఇంత దీపాలు పెట్టమని అడుగుతున్నవే కుందనాల బొమ్మ, సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగా మారుడని రాసి పెట్టి వరుణి జాతకం వేచి ఉన్నదమ్మా. అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా. రాముని సుమశరమా, రాముని సుమశరమా, చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా, ఎవరి కనుల చిలికి కలవు నువ్వమ్మా. ఊహలే మనసు పడు పాదమా, ఊహలే
వలె ఉలికి పడు ప్రాయమా హిందోళంలా సాగి అందాల సెలయేరమ్మ ఆమణి మధువనమా ఆమణి మధువనమా చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా థ్యాంక్ యూ మేడం గారు, ధన్యవాదాలు. అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టి మన కళాకారులకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుందాం. మంచి కంఠస్వరం కూడా అత్యంత శ్రావ్యంగా ఉంది. మంచి పాటను ఎంచుకొని మన ప్రేక్షకులందరినీ కూడా అలరింపు చేశారు. వారికి ప్రత్యేకమైన మన తరఫున, మన ఛానల్ వ్యూవర్ తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వారు భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా, సంగీత శిక్షణ కానివ్వండి, అలాగే ఇన్స్ట్రుమెంట్ కానివ్వండి, మన తరఫున, మన యొక్క సంస్థ తరఫున కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. వారికి ఎల్లవేళలో కూడా మనం ఎప్పుడు కూడా సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. వారి యొక్క గానామృతానికి, కంఠస్వరానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. మంచి క్లాప్స్.